ఎన్నికల్లో దారుణ ఓటమి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి. మరోవైపు ఎప్పుడు ఏ బాంబు పేరుస్తుందో తెలియని కూటమి ప్రభుత్వం. ఓవరాల్గా చూస్తే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో జగన్ ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు? తనపై ఇప్పటికే ఎక్కుపెట్టిన కేసుల బాణాలను ఎలా తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు? యలహంక ప్యాలెస్ బెంగళూరు నుంచి ఏపీకి లేదా హైదరాబాద్కి వచ్చే రూట్లో ఉంటుంది. యలహంక ఎయిర్పోర్టుకు చాలా దగ్గర. ఈ యలహంకలో 23 ఎకరాల్లో ఉంటుంది జగన్ ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు. ఈ ప్యాలెస్ లాంటి ఇంటిని కట్టించుకున్నప్పుడు జగన్ పాలిటిక్స్లోకి రాలేదు, ఆయన వ్యాపారవేత్త. అప్పుడు సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఈ ప్యాలెస్ వైభోగం గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకునేవారు. అలాంటి యలహంక ప్యాలెస్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏంటి ముందేదో సీరియస్ మ్యాటర్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చి ఇప్పుడు సంబంధం లేకుండా యలహంక ప్యాలెస్ అంటారేంటి అంటున్నారా? కానీ కనెక్షన్ ఉంది దానికి. అందుకే ఈ ప్యాలెస్ గురించి ఇంతసేపు వివరంగా చెప్పాను. జగన్ ఇప్పుడు ఈ ప్యాలెస్కే వెళ్ళారు. పులివెందుల పర్యటన ముగిసిన తర్వాత ఆయన నేరుగా బెంగళూరుకి వెళ్ళారు. నిజానికి ఇది అనూహ్య పర్యటనే, ఎందుకంటే వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఎప్పుడు ఆయన ఈ ప్యాలెస్కు వెళ్ళింది లేదని తెలుస్తోంది. ఆ తర్వాత వైసీపీ గెలుపు తర్వాత ఆయన రాజధాని ప్రాంతంలోని ఇంటిని నిర్మించుకుని తాడేపల్లిలో అక్కడే ఉంటున్నారన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఓటమి తర్వాత, అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆయన బెంగళూరు ఇంటికి వెళ్ళారు. మరి అక్కడి నుంచి ఇప్పట్లో తిరిగి వస్తారా లేదా అనేది తెలియాలి. దీనికి 2 కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో మొదటిది, తాడేపల్లి నివాసంలో జగన్ ఎవరిని కలిసినా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది. రెండోది, ఓటమి తర్వాత రాజధాని ప్రాంతంలో ఉండడం ఇష్టం లేకపోవడం. మొన్న అసెంబ్లీకి ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చినప్పుడే జగన్ వెనక గేట్ నుంచి వచ్చారు. రీజన్, రాజధాని రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతుందన్న అనుమానంతో. అలాంటి ప్రాంతంలో ఉంటే రోజుకో తలనొప్పి వస్తుందన్న అనుమానంతో ఆయన తన మకాంను బెంగళూరుకు షిఫ్ట్ చేసినట్టు కనిపిస్తోంది. మొన్న మధ్య మీరు చూస్తుంటారు, దాదాపు 30-40 మంది ప్రైవేట్ గార్డ్స్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫెన్సింగ్కి కరెంట్ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి తాడేపల్లి ఇంటికి. సో ఇంత ఇన్సెక్యూరిటీ ఉంది అక్కడ. సో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇక ముందు ఆయన రాజకీయ పావులన్నీ కూడా బెంగళూరు నుంచే కదపనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే వైసీపీ ముఖ్య నేతలను బెంగళూరుకు రావాలని ఇప్పటికే సమాచారం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా రాయలసీమ నేతలకు పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైసీపీ ముఖ్య నేతలను కేసుల పేరుతో లాక్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో ముఖ్యంగా మద్యం అమ్మకాలు, ఇసుక, మైనింగ్పై కొత్త ప్రభుత్వం ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. వీటిపైనే త్వరలో విచారణకు ఆదేశాలు వెలువడతాయన్న ప్రచారం ఉంది. ఈ ముఖ్యమైన వ్యవహారాలన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి కనుసన్నలలోనే జరిగాయి. అందుకే వీరికి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే వీరంతా బెంగళూరులో భేటీ కానున్నారు. అంతేకాదు, కొందరు వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. దీనిపై కూడా జగన్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ముందు ముందు ముప్పులు తప్ప మంచి కాలం అయితే కనిపించడం లేదు వైసీపీకి. ఆ పార్టీ అధినేతకు కూడా అదే పరిస్థితి కనపడుతోంది. ఎన్నికల్లో దారుణ ఓటమి ఇంకా జగన్కు డైజెస్ట్ కాలేదు, ఇదైతే వాస్తవం. అందుకే కొన్ని రోజులు బ్రేక్ తీసుకునే ఉద్దేశం కూడా కనిపిస్తోంది. దానికే బెంగళూరుకి వెళ్ళారా అనే అనుమానాలు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. కొన్ని రోజుల వరకు అయితే ఆయన యలహంక నుంచి కదిలే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఏమైనా మీటింగ్స్ ఉన్నా, ఏమైనా సమావేశాలు ఉన్నా అక్కడికే పిలిపించుకుని వారితో డిస్కస్ చేసే అవకాశం కనపడుతోంది. ఓవైపు డిస్కషన్ జరుగుతుండగానే మరో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు జగన్. అదే ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లెటర్ రాయడం. ప్రమాణ స్వీకారం జరిగిన తీరును ఆయన తప్పుపట్టారు. సీఎం మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం శాసనసభ పద్ధతులకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టుగా కనిపిస్తుందంటున్నారు జగన్. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసం 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని, ఎక్కడా ఈ నిబంధన పాటించలేదని అన్నారు. స్పీకర్ తన పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారంటూ ఆయనకు రాసిన లెటర్లోనే జగన్ విమర్శించారు. దీంతో ఒక సరికొత్త చర్చకు తెరలేపారు జగన్. ఏపీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే 17 లేదా 18 సీట్లు రావాల్సి ఉంటుంది. కానీ వైసీపీకి మాత్రం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. నిజానికి ఇప్పుడు జగన్ రాసిన లేఖను కూడా స్పీకర్ సీరియస్గా తీసుకునే పరిస్థితి అయితే లేదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.